హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పంచవర్ష ప్రణాళిక గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. F29 ఆర్థిక సంక్షేమము, F929 ఆర్థిక సంక్షేమం, సామ్యవాద వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ, సోషలిస్ట్ క్యాపిటల్ ఎకానమీ. సో ఇవి రెండు కలిపితే మిక్స్డ్ ఎకానమీ ఆఫ్ ఇండియా ఉంది. 1934 1934లో బుక్ ఏ ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా మోక్షగుండం ఈశ్వరయ్య గారు రచించారు. భారత ప్రణాళిక పితామహుడని కూడా అంటారు. 1944లో గాంధీ ప్రణాళిక శ్రీమన్నారాయణ అగర్వాల్ గారు. 1945 ప్రజా ప్రణాళిక ఎంఎన్ రాయ్ రూపొందించారు. 1950 సర్వే 1950 సర్వోదయ ప్రణాళిక జయప్రకాష్ నారాయణ గారు. 1946 ప్రణాళిక బోర్డు ఏర్పాటు కేసి నియోగి అధ్యక్షతన ఫస్ట్ కమిషన్ చైర్పర్సన్. 1950లో మార్చి 15 రాజ్యాంగేతర శాసనేతర కేబినెట్ తీర్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ జాతీయ అభివృద్ధి సంస్థ. ఇది 1950లో రాజ్యాంగేతర సంస్థగా రూపొందించడం జరిగింది. ఎన్డీసీ నుంచే మన జనాభా లెక్కల సర్వే చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి రిపోర్ట్ కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడు ఎవరు నిర్వహిస్తారంటే ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడు ఎవరు వ్యవహరిస్తారంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు. అంటే ప్రధాని నిర్వహించడం జరుగుతుంది. ప్రధాని గారు ఉండడం జరుగుతుంది అధ్యక్షుడిగా. ప్రణాళిక హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. ప్రణాళిక సంఘం ప్రచురించే పత్రిక పేరు వచ్చేసి యోజన. మనకు మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక జరగడం జరిగింది 1951 నుంచి 1956 వరకు. హార్డ్ అండ్ డోమర్ నమూనా ఆధారంగా రూపొందించడం జరిగింది. అధ్యక్షుడు వచ్చేసి చైర్మన్ నెహ్రూ గారు వచ్చేసి గుల్జారీ లాల్ నంద్. రూపకర్త మోక్షగుండం ఈశ్వరయ్య గారు ఉండడం జరిగింది. ప్రాధాన్యత రంగం వచ్చేసి వ్యవసాయం, నీటిపారుదల. వ్యవసాయ ప్రణాళిక అంటారు. జీడిపి లక్ష్యం వచ్చేసి 2.1%. సాధించిన వృద్ధి రేటు వచ్చేసి 3.6%. బాక్రనంగల్ ప్రాజెక్టు, దామోదర్ రైలు, విరాకుడు ఇవన్నీ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. మొదటి పంచవర్ష ప్రణాళికలో 5 ఐఐటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఐఐటి రెండవ పంచవర్ష ప్రణాళిక. ఇది 1956 నుంచి 1966 వరకు జరిగింది. పీసీ మహాలనోబిస్ ప్రణాళిక అంటారు. అధ్యక్షుడు వచ్చేసి నెహ్రూ, ఉపాధ్యక్షుడు వచ్చేసి విటి కృష్ణమాచారి. ప్రాధాన్యత రంగం వచ్చేసి పారిశ్రామిక శాఖ రంగం. జీడిపి లక్ష్యం వచ్చేసి 4.5%. సాధించింది 4.21%. అనుకున్నది సాధించలేకపోయింది. పెరంబుల్ రైలు పెట్టెల ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరిగింది. గోధుమ ఉత్పత్తిలో అభివృద్ధి చెందింది. ఇది మూడవ పంచవర్ష ప్రణాళిక 1961 నుంచి 1966 వరకు జరిగింది. ఉపాధ్యక్షుడు వచ్చేసి అశోక్ మెహతా, సీఎం త్రివేది. ప్రాధాన్యత ఆహార ధాన్యాలు ఉత్పత్తి, స్వయం ఉపాధి.
చైనా వార్ 1962లో పాకిస్తాన్ 1966 వార్లో చైనా వార్ 1962 పాకిస్తాన్ 1966 వార్ జరగడం జరిగింది ఫ్రెండ్స్. 1964 మే 27న నెహ్రూ, 1966 జనవరి ఎల్బి శాస్త్రి మరణించారు. 1962 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1962లోనే క్షయవ్యాధి నిర్మూలన ప్రోగ్రాం కూడా నిర్వహించడం జరిగింది. ట్రైబల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను జీడిపి లక్ష్యం వచ్చేసి 5.6%, సాధించింది 2.72%. అది ఆశతో కూడిన ప్రణాళిక అని అంటారు ఫ్రెండ్స్. ఇది అన్సక్సెస్ఫుల్ ప్లానింగ్ ఫ్రెండ్స్. అప్పుడే మనకి పిక్నిక్ ప్రణాళిక అని ప్లాన్ ఆల్రెడీ అని వచ్చింది ఫ్రెండ్స్. ఈ ప్రణాళిక వచ్చేసి 1966 నుంచి 1969 వరకు జరిగింది. 1966 నుంచి 1967 వరకు హరిత విప్లవాన్ని ప్రారంభించడం జరిగింది ఎంఎస్ స్వామినాథన్ గారు. ఇది ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ 1960లో ఏర్పాటు జరిగింది. 1968లోనే నేషనల్ టెక్స్టైల్ క్యాప్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. 4వ ప్రణాళిక ఇది 1969 నుంచి 1974 వరకు జరిగింది. మన ప్రధాని అధ్యక్షుడు వచ్చేసి ఇందిరాగాంధీ, ఉపాధ్యక్షుడు వచ్చేసి డిబి గాడ్గిల్. ప్రాధాన్యత వచ్చేసి సుస్థిర అభివృద్ధి, స్థిరతో కూడిన ఆర్థిక స్వలంబనం. జీడిపి లక్ష్యం వచ్చేసి 5.7% ఫ్రెండ్స్, సాధించింది 3.3%. 14 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. 1970లోనే వైట్ రెవల్యూషన్ ప్రారంభించారు. 1970లో హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్, 1971లో పాకిస్తాన్ బంగ్లా వార్ జరగడం జరిగింది ఫ్రెండ్స్. 5వ ప్రణాళిక ఇది 1974 నుంచి 1978 వరకు జరిగింది. ఇది కేవలం 4 సంవత్సరాలు మాత్రమే జరిగింది ఫ్రెండ్స్, 4 years వరకే. ప్రధాని వచ్చేసి ఇందిరాగాంధీ, ఉపాధ్యక్షుడు వచ్చేసి పిఎన్ ఎక్సర్. ఇప్పుడు గరీబీ హఠావో అనే నినాదం కూడా ఇచ్చింది ఫ్రెండ్స్ ఇందిరాగాంధీ. ప్రాధాన్యత పేదరికం నిర్మూలన, స్వలంబన, అగ్రికల్చర్ అండ్ ఎంప్లాయ్మెంట్. 1975లోనే 5 జాతీయ బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. 1975లో పేదరిక నిర్మూలన 20 సూత్రాల పథకం రూపొందించడం జరిగింది. 20 సూత్రాల పథకం ప్రారంభించడం జరిగింది. 1977లోనే ఇందిరాగాంధీ ప్రభుత్వం పడిపోయింది, జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడే మనకి నిరంతర ప్రణాళిక అని ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. 1978 నుంచి 1980 వరకు ఇది జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గున్నర్ మెర్దుల్ స్వీడన్ గ్రంథం వచ్చేసి ఈయనది. ఆసియన్ రామ నిరంతర ప్రణాళిక అమలు చేసిన దేశం నెదర్లాండ్. జనతా ప్రభుత్వం 1978లో ప్రవేశపెడితే 1980లో ఇందిరాగాంధీ మనకి మళ్ళీ తిరిగి 6వ ప్రణాళిక ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. 1980 నుంచి 1985 వరకు పక్షవాల నమూనా అని అంటారు. చైర్మన్ వచ్చేసి ఉపాధ్యక్షుడు వచ్చేసి ఇందిరాగాంధీ, డిప్యూటీ చైర్మన్ వచ్చేసి ఎండి త్రివారి, ఎస్బి చౌహాన్ గారు ఉన్నారు. ప్రాధాన్యత నిరుద్యోగం, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన. జీడిపి రేట్ వచ్చేసి 5.2, సాధించింది 5.7. ఇది గ్రాండ్ సక్సెస్ఫుల్ అయింది ఫ్రెండ్స్ ఈ 6వ ప్రణాళిక. 1918 నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, డ్వాక్రా డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ ఇన్ రూరల్ ఏరియాస్ 1980లో ఏర్పాటు చేయడం. ఈ ఖర్చుల కేంద్రం, రాష్ట్రం, యునెస్కో ఇస్తుంది. ఈ ఖర్చులను కేంద్రం, రాష్ట్రం, యునెస్కో ఇస్తుంది. డ్వాక్రాను 1999లో స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్లో 7వ ప్రణాళిక ఫ్రెండ్స్. ఇది 1985 నుంచి 1919 వరకు జరిగింది. వకీల్ బ్రహ్మానంద్ వ్యూహం, అధ్యక్షుడు వచ్చేసి రాజీవ్ గాంధీ, ఉపాధ్యక్షుడు వచ్చేసి మన్మోహన్ సింగ్. జీడిపి లక్ష్యం వచ్చేసి 5.0%, సాధించింది 6.02. ప్రాధాన్యత ఆహారం, పని, ఉత్పాదక పెంపుదల, ప్రైవేట్ సెక్టర్ అండ్ పబ్లిక్ సెక్టర్. 1986లో బాల కార్మిక నిషేధ చట్టం, యోజన విద్యా పథకం 1988లోను, ఇందిరా
ఆవాస్ యోజన స్కీమ్, నెహ్రూ రోజ్గార్ యోజన నెహ్రూ రోజ్గార్ యోజన 1990 నుంచి 1992 వరకు. ప్రణాళిక సెలవు అని అంటారు ఫ్రెండ్స్. 1992 నుంచి 1997 వరకు జరిగింది. రూపకర్త ఇక్కడ మనకి 1990 నుంచి 1992 వరకు సెలవు ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. ఆ గ్యాప్లో మళ్ళీ మనం తిరిగి ఎనిమిదో ప్రణాళిక వచ్చేసి 1992 నుంచి 1997 వరకు చేయడం జరిగింది. రూపకర్త వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ, ఉపాధ్యక్షుడు వచ్చేసి పివి నరసింహారావు. నమూనా 4G నమూనా అని అంటారు. ప్రాధాన్యత మానవాభివృద్ధి, అందరికీ ఆరోగ్యం. ప్రాధాన్యత వచ్చేసి మానవాభివృద్ధి, అందరికీ ఆరోగ్యం. జీడిపి 5.6 లక్షం, సాధించింది 6.68%. 1995లో ఉచిత మధ్యాహ్న భోజనం పథకం, 1994లో వెట్టి చాకిరీ నిషేధం. 9వ ప్రణాళిక ఫ్రెండ్స్ 1997 నుంచి 2002 వరకు జరిగింది. నవ్య గాంధీ లేదా పురాణ నమూనా. చైర్మన్ వచ్చేసి వాజ్పేయి. ప్రాధాన్యత రంగం వచ్చేసి సామాజిక న్యాయంతో వ్యవసాయం, గ్రామీణోపాధి, కూడిన అభివృద్ధితో అడవుల అభివృద్ధి. జీడిపి లక్ష్యం వచ్చేసి 6.5%, సాధించింది 54%. 1997లో కస్తూరి గాంధీ ఎడ్యుకేషన్ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. 10వ ప్రణాళిక ఇది 2002 నుంచి 2007 వరకు జరగడం జరిగింది ఫ్రెండ్స్. చైర్మన్ వచ్చేసి వాజ్పేయి, డిప్యూటీ చైర్మన్ వచ్చి కేసీ పంత్. ప్రాధాన్యత సమానత్వం, సాంఘిక ప్రాంతీయ అసమానత్వం. జీడిపి లక్ష్యం వచ్చేసి 8.0%, సాధించింది 7.8%. అత్యధిక వృద్ధి రేటు సాధించడం జరిగింది ఫ్రెండ్స్. మధ్యాహ్న ఉపాధి హామీ పథకం 100 రోజుల పథకం 2005 ఆగస్టు 25 నుంచి అనంతపూర్లో మల్లాపల్లిలో ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. ఉపాధి హామీ పథకం 100 రోజుల పథకం. 11వ ప్రణాళిక 2007 నుంచి 2012 వరకు జరగడం జరిగింది ఫ్రెండ్స్. చైర్మన్ వచ్చేసి మన్మోహన్ సింగ్, డిప్యూటీ చైర్మన్ వచ్చేసి మంటేష్ సింగ్ హౌలియా. ప్రాధాన్యత సమన్విత అభివృద్ధి. జీడిపి లక్ష్యం 9%, 8% సాధించింది. 12వ ప్రణాళిక 2012 నుంచి 2017 వరకు జరగడం జరిగింది. డిప్యూటీ చైర్మన్ వచ్చేసి మాంటెక్ సింగ్, చైర్మన్ వచ్చేసి మన్మోహన్ సింగ్. దీని నీతి ఆయోగ్ రావడం జరిగింది ఫ్రెండ్స్. దీని ప్లేస్లో 2017 జనవరి 1 నుంచి ఫ్రెండ్స్ పంచవర్ష ప్రణాళిక గురించి ఓన్లీ ఇయర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఆ మెయిన్ ఇయర్స్ ఇక్కడ ఒక పేజ్లో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ 5-year ప్లాన్ వచ్చేసి 1951 నుంచి 1955 వరకు జరిగింది. సెకండ్ 5 years ప్లాన్ వచ్చేసి 1956 నుంచి 1961 వరకు జరిగింది. థర్డ్ 5-year ప్లాన్ వచ్చేసి 1962 నుంచి 1961 నుంచి 1966 వరకు జరిగింది. ప్లాన్ హాలిడే ఫ్రెండ్స్ మధ్యలో హాలిడే వచ్చింది కాబట్టి 1966 to 1969 వరకు జరిగింది. ఫోర్త్ 5-year ప్లాన్స్ 1969 నుంచి 1974 వరకు జరిగింది. ఫిఫ్త్ 5-year ప్లాన్స్ 1974 నుంచి 1979 వరకు జరిగింది. ఈ గ్యాప్లో రోలింగ్ ప్లాన్ జరిగింది ఫ్రెండ్స్. ఇక 1978 నుంచి 1979 వరకు రోలింగ్ ప్లాన్ జరిగింది ఫ్రెండ్స్. సిక్స్త్ 5-year ప్లాన్ వచ్చేసి 1980 నుంచి 1985 వరకు జరిగింది. సెవెంత్ 5-year ప్లాన్ వచ్చేసి 1985 నుంచి 1990 వరకు జరిగింది. యాన్యువల్ ప్లాన్ ఫ్రెండ్స్ ఈ గ్యాప్లో యాన్యువల్ ప్లాన్ వచ్చింది 1990 నుంచి 1991, 1990 నుంచి 1992 వరకు జరిగింది ఫ్రెండ్స్ యాన్యువల్ ప్లాన్. 8
5 ఇయర్ ప్లాన్ ఫ్రెండ్స్ 1992 నుంచి 1997 వరకు జరిగింది. 9th 5 ఇయర్ ప్లాన్స్ 1997 నుంచి 2002 వరకు జరిగింది. 10th 5 ఇయర్ ప్లాన్స్ 2002 నుంచి 2007 వరకు జరిగింది ఫ్రెండ్స్. 11th 5 ఇయర్ ప్లాన్స్ 2007 నుంచి 2012 వరకు జరిగింది ఫ్రెండ్స్. 2012 5 ఇయర్ ప్లాన్ వచ్చేసి 2012 నుంచి 2017 వరకు జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది 2017 జనవరి 1 నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఈ పంచవర్ష ప్రణాళిక గురించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్కి సంబంధించిన వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.